కాసేపట్లో కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించబోతోంది. పహల్గాం ఉగ్ర దాడి సమావేశంలో చర్చకు వస్తుంది. ఖచ్చితంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన భేటీ జరగబోతోంది. పాక్పై చర్యల్ని కేంద్రం వివరించబోతోంది. రాష్ట్రపతితో అమిత్ షా, జైశంకర్ భేటీ అవుతున్నారు. పహల్గాం ఉగ్ర దాడిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి వాళ్ళు వివరించారు. పహల్గాం దాడికి కౌంటర్గా పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేస్తోంది భారత్. పహల్గాం ఉగ్ర దాడిపై చర్చించేందుకు కాసేపట్లో కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ప్రారంభమవుతుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. పాకిస్తాన్పై తీసుకున్న చర్యల్ని ప్రభుత్వం ఈ సమావేశంలో వివరించబోతోంది. అయితే ఈ సమావేశంలో నిఘా సంస్థల వైఫల్యాన్ని ప్రశ్నిస్తామని కాంగ్రెస్ స్పష్టంగా చెబుతోంది. ఈ సమావేశానికి తమను ఎందుకు ఆహ్వానించలేదు అంటే ఇంకొక వైపు మజ్లిస్ ఎంపీ ఓవైసీ క్వశ్చన్ చేస్తున్నారు. అఖిలపక్ష సమావేశాన్ని ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. విదేశీ రాయబారులతో ఇప్పటికే సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం పాకిస్తాన్ కుట్రని వివరించింది. మా ప్రతినిధి గోపి మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎంతసేపట్లో అఖిలపక్ష సమావేశం ప్రారంభం కాబోతోంది? వివిధ పార్టీలు రకరకాల క్వశ్చన్స్ తో సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఏ రకమైన ఒక ఎజెండాతో ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తోంది? పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రభుత్వం తీసుకోబోయే చర్యల్ని అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం వివరించబోతోంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో 6 గంటలకి పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతల్ని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఏ విధంగా ఈ ఉగ్రఘటన జరిగింది, అలాగే చనిపోయిన వారి వివరాలతో పాటుగా ఇటు అఖిలపక్షం పహల్గాం ఉగ్రఘటనలో చనిపోయిన బాధితులకు సంతాపాన్ని తెలియజేస్తూ ఈ ఉగ్రఘటన ఖండించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం తీసుకున్న చర్యలను నిన్న సిసిఎస్లో భాగంగా పాకిస్తాన్ పైన దౌత్యపరమైన చర్యల్ని తీసుకోవడం జరిగింది. వీసాల రద్దుతో పాటుగా అటారీ బార్డర్ మూసివేత, అలాగే సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఇక్కడున్న దౌత్యవేత్తల్ని నిషేధించడం, అలాగే భారత దౌత్యవేత్తల్ని ఉపసంహరించుకోవడం, ఇటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. వీటితో పాటుగా సైనికపరమైన చర్యలకు సంబంధించి ఎటువంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు, దేశంలో అంతర్గత భద్రత సహా జమ్మూ కాశ్మీర్ సరిహద్దు వద్ద భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, వీటన్నిటిని కూడా అఖిలపక్ష నేతలకు వివరించబోతున్నారు. అయితే ఇది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ అఖిలపక్షం జరగాలి అని చెప్పి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కాకుండా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొనబోతున్నారు. కాసేపటి క్రితమే అమిత్ షా అలాగే జైశంకర్ ఈ ఇద్దరు మంత్రులు కూడా రాష్ట్రపతిని కలిసి ఈ పాక్ పైన తీసుకున్న నిర్ణయాలు, దౌత్యపరంగా విధించిన ఆంక్షలతో పాటుగా దేశ అంతర్గత భద్రత, పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా కేంద్ర మంత్రులు రాష్ట్రపతికి వివరించడం జరిగింది. ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు, ఇకపై తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించి కూడా సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఒక భారీ సైనిక చర్యకైతే ఇటు కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా అలర్ట్ అనేది కొనసాగుతోంది. ఇటు సరిహద్దు భద్రతకు సంబంధించి ముఖ్యంగా రేపు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది జమ్మూ కాశ్మీర్లో పర్యటించబోతున్నారు. అక్కడ వివిధ విభాగాలకు సంబంధించిన కమాండోస్ సరిహద్దు భద్రతకు సంబంధించి ఆయనకి బ్రీఫ్ చేయబోతున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు ఈరోజు అఖిలపక్ష సమావేశానికి కూడా ఎటువంటి చర్యలకైనా సరే ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా దానికి మేము అంగీకరిస్తామని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సహా వివిధ రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వ చర్యలకి మద్దతు ఇస్తున్న పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి దీన్ని రాజకీయం చేయొద్దు, మతపరమైన దాడిగా దీన్ని అభివర్ణించొద్దు అన్న విషయాలను కూడా కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేయబోతోంది. కానీ ఉగ్రవాదాన్ని ప్రకటించేందుకు ఇప్పటికే ప్రధాని మోడీ కూడా ఈరోజు బీహార్ వేదికగా గట్టి సంకేతాలు ఇచ్చారు. మట్టిలో కలిపేస్తాం, ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేది లేదు, ఈ భూ ప్రపంచం మీద ఏ మూల నక్కినా సరే వారిని తీసుకొచ్చి కఠినంగా వారి ఊహకు అందకనంత కఠినంగా శిక్షిస్తామని చెప్పి హెచ్చరించారు. సో ఖచ్చితంగా ఒక భారీ సైనిక చర్య అయితే ఉండబోతోంది. అది ఎప్పుడనేది స్పష్టత లేనప్పటికీ నిఘా వర్గాల సమాచారం అనుగుణంగా అది జరిగిన తర్వాతే మనకు స్పష్టత వస్తుంది. ఆలోపు ప్రభుత్వ పరంగా, రాజకీయ పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో భాగంగానే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ గోపి.